ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగ్తో 5 వికెట్లతో తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 21 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసి గెలుపొందింది. ఈ క్రమంలో టీమిండియా ఓ చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే 5 సెంచరీలు చేసినా ఓడిపోయిన ఏకైక జట్టుగా టీమిండియా నిలిచింది. టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. 1 కాదు 2 కాదు, ఈ టెస్టులో ఏకంగా టీమిండియా బ్యాటర్లు 5 సెంచరీలు నమోదు చేశారు. అసలు విజయం టీమిండియాను వర్తిస్తుంది అనుకుంటే ఆఖరి రోజు బౌలర్లు తేలిపోవడంతో ఓడిపోక తప్పలేదు. ఈ టెస్టులో టీమిండియా టాప్ ఆర్డర్ అద్భుతంగా రాణించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తో పాటు ఫస్ట్ డౌన్, సెకండ్ డౌన్ బ్యాటర్లు కెప్టెన్ శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ శతకాలతో మెరిశారు. రిషబ్ పంత్ 2 ఇన్నింగ్స్లలో సెంచరీలు నమోదు చేయడం విశేషం. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక జట్టు 5 సెంచరీలు నమోదు చేసినా ఓడిపోవడం ఇదే మొదటిసారి. గతంలో ఆస్ట్రేలియా జట్టు 4 సెంచరీలు చేసిన ఓటమి పాలైంది. 1928లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య జట్టు ఆసీస్ 4 సెంచరీలు చేసింది. అయినా కూడా ఇంగ్లాండ్ విరోచితంగా ఆడి ఆ టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది. ఆ రోజు ఆసీస్ను చిత్తు చేసిన ఇంగ్లాండ్ మళ్లీ ఇప్పుడు 5 సెంచరీలు చేసిన టీమిండియాను ఓడించి రికార్డు సృష్టించింది.